Hi, hello my dear aspirants. Welcome to GVS Rajkumar IAS Study Circle. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనందరికీ తెలుసు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి పేపర్ 2 ఏదైతే ఉందో పేపర్ 2లో మనకి హిందూ తత్వం అలానే దేవాలయ వ్యవస్థ 150 మార్క్స్కి మనకి పేపర్ 2 సిలబస్లో పొందుపరచడం జరిగింది. సో మరి ఈ 150 మార్క్స్కి గాను జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి 6600 బిట్ బ్యాంక్ అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఈ పుస్తకం నుంచి 150 మార్క్స్ గాను మనకి 138+ క్వశ్చన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఈ బుక్ నుంచి రావడం జరిగింది. సో అది మీరు లాస్ట్ టైం ఎవరైతే ఈ బుక్ పర్చేస్ చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళకే ఆటోమేటిక్గా మీరు చెక్ చేసింటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయింటుంది. సో ఇందులో భాగంగా చాలామంది విద్యార్థులు అంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, అలానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకి కొత్తగా స్టూడెంట్స్ అడగడం జరిగిందో అలానే మన పాత స్టూడెంట్స్ అవ్వచ్చు, కొత్త స్టూడెంట్స్ అవ్వచ్చు, అడగడం వల్ల మనం ఏం చేసామంటే లాస్ట్ టైం ఉన్నటువంటి బుక్ని సెకండ్ టైం మనం రివైజ్ చేసి 6600 బిట్స్ని మనం ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. సో ఎలా ఇచ్చామంటే ఈ బుక్లో మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ మనం ఒకసారి గమనిస్తే మొత్తం మనకి 12 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవునా? ఈ 12 యూనిట్స్ని మనం 12 చాప్టర్ వైజ్గా డివైడ్ చేసాం. అంటే 12 చాప్టర్స్గా డివైడ్ చేసి ఆ 12 చాప్టర్స్ చాప్టర్ వైజ్ మనం ప్రతి బిట్ని ఇక్కడ మనం అనాలిసిస్ చేసి ప్రీవియస్గా ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, మన ట్రెండ్కి తగ్గట్టుగా ప్రజెంట్ ట్రెండ్ అనాలిసిస్ చేసి ఎలా రాబోతున్నాయి అని చెప్పేసి అనాలిసిస్ చేసి మనం చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ని చాప్టర్ వైజ్ మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే చాప్టర్ వైజ్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ మనకి ఆథర్స్ ఒకసారి మనం గమనిస్తే అద్దంకి శ్రీనివాస్ గారు, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, అలానే జీవీఎస్ రాజ్కుమార్ గారు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అన్నమాట. సో బిట్లు మనకి ఎగ్జామ్లో ఎలా వస్తాయి, సో లాస్ట్ టైం ఎలా వచ్చాయి రెండుటిని మనం కంపారిజన్ చేసుకుంటూ ఈ బిట్ బ్యాంక్ అయితే మనం తయారు చేయడం జరిగింది. సో ఒక్కసారి ఈ బుక్కి సంబంధించి 12 యూనిట్స్ ఎలా ఉన్నాయి, 12 యూనిట్స్లో సిలబస్ ఏముంది, ఆ సిలబస్కి సంబంధించి మనం బిట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసాం. ఈ బుక్ లిమిటెడ్ కాపీస్ మాత్రమే ఉంది. మరి లిమిటెడ్ కాపీస్ ఉన్నప్పుడు మనం ఈ బుక్ని ఎలా పర్చేస్ చేయాలి, సో ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఒకసారి మనం గమనిస్తే, సో ఈ ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి ఈ కోర్స్ ఈ బుక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేయాలి అంటే మనం ఏ విధంగా చేయాలి అంటే, సో ఫస్ట్ ఈ పుస్తకం మనకి ఆన్లైన్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఏ బుక్ స్టాల్లో కానీ బయట ఎక్కడ మనకి ఈ బుక్ అనేది అవైలబిలిటీలో లేదు. సో ఇన్ కేస్ ఎప్పుడైనా పాతది ఉంటే అది మనకి ఏదైనా బుక్ స్టాల్లో మిగిలిపోయి ఉండొచ్చు, లేకపోతే ఉంటే అది అవైలబిలిటీలో ఉండొచ్చు. కానీ కొత్తగా మనం సెకండ్ రివైజ్డ్ ఎడిషన్ అనేది ఏ బుక్ స్టాల్కి ఇవ్వడం జరగదు. ఓన్లీ మన విద్యార్థులకు మాత్రమే, మన స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుందంటే, సో మీరు చేయాల్సిందంతా ఒకటే. సో జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యాప్ మన గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి నెక్స్ట్ పని ఏంటంటే, సో ఈ పుస్తకం కాస్ట్ మనకి ఎంత ఉందంటే 700 రూపీస్ అండి. ఓకే, 700 రూపీస్ కొరియర్ అండ్ పోస్టల్ ఛార్జీతో కలిపి. సో మీరు 700 రూపీస్ ఈ నెంబర్కి 9010695733కి ఫోన్పే చేస్తే 700 రూపీస్ విత్ కొరియర్ ఛార్జ్, అదే ఆ 700 రూపీస్లోనే కొరియర్ ఛార్జ్ అన్నీ ఇన్క్లూడ్ అయ్యి మీకు పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్ కూడా మనకి 4 డేస్ నుంచి 5 డేస్ లోపు, అంటే అటు ఇటు 4 నుంచి 5 డేస్ లోపు ఖచ్చితంగా మీరు అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్ కంపల్సరీ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అడ్రస్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే
ఫస్ట్ మీ నేమ్ రాయాలి. ఓకే, దాని తర్వాత సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ కేర్ ఆఫ్. దాని తర్వాత మీ హౌస్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, హౌస్ నెంబర్, డోర్ నెంబర్. అలానే స్ట్రీట్ నేము, మీ విలేజ్ నేము, సో మండల్, అలానే పోస్టల్ నేము. ఓకే, వీలైతే ల్యాండ్ మార్క్ అంటే మనకు ఆపోజిట్ కావచ్చు, బిసైడ్ కావచ్చు, ల్యాండ్ మార్క్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. సో కంపల్సరీ మీరు ఏది మిస్ చేయొద్దంటే మీ ఫోన్ నెంబర్స్ అయితే 2 నెంబర్లు అయితే ఇవ్వండి. అంటే ఒక్కొక్కసారి ఒక నెంబర్ కలవచ్చు, కలగకపోవచ్చు, కాబట్టి 2 నెంబర్లు కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇస్తే 4 నుంచి 5 రోజులలోపు మీకు ఈ పుస్తకం అనేది అందుబాటులోకి మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ సర్చ్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీరు ఈ ఫోన్ నెంబర్ 9010695733 నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే అడ్రస్తో సహా, ఈ స్క్రీన్ షాట్ అంటే మీరు పే చేసినటువంటి స్క్రీన్ షాట్ అలానే మీ అడ్రస్ రెండు కలిపి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే 4 నుంచి 5 రోజులలోపు ఈ పుస్తకం అనేది మీ ఇంటికి 100% రీచ్ అయిపోతుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి బుక్లో ఏముంది అంటే 12 యూనిట్లు ఉన్నాయి సిలబస్లో. 12 యూనిట్స్కి సంబంధించి మనం అనాలిసిస్ చేసి ఈ పుస్తకంలో బిట్స్ని రూపొందించడం జరిగింది. సో మరి ఆ 12 యూనిట్లు, ఆ 12 యూనిట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించాలి. సో ఇండెక్స్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఈ ఇండెక్స్లో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రిలిమ్స్ 2022లో ఓకే ఈ పేపర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలానే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్స్ 2022 పేపర్ను కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్లో 138+ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఈ బుక్ నుంచి మనకి రావడం జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్ ఉంది, అలానే మెయిన్స్ ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో, క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్లో మనకు ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఉంది. అభ్యర్థులు గమనించాలి. సో కాబట్టి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, సో ఈ బుక్ మీరు ఒక్కసారి తీసుకొని పర్చేస్ చేసి ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100% మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ బుక్లో ఉన్నటువంటి బిట్స్ ఎలా రూపొందించడం జరిగిందంటే, మీరు చేసేటటువంటి ప్రతి బిట్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆప్షన్ని కూడా చాలా క్లారిటీగా ఇంటర్లింక్డ్గా ఇవ్వడం జరిగింది. అంటే 4 ఆప్షన్స్ మీకు తెలిస్తేనే ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ మనం ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు మాత్రమే అనాలిసిస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఇక్కడ రామాయణం. సో రామాయణకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మనం ఇక్కడ పొందపరచడం జరిగింది. అంటే రామాయణంలో ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకి, సో రాంగాల్ని మనకి 7 కాండాలు ఉంటాయి. ఓకే, అంటే బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది బిట్స్ రూపంలో. దాని తర్వాత రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రలు, ఓకే, సో ఏమేం పాత్రలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి బిట్స్. అలానే రామాయణంలో ఉన్నటువంటి రాజవంశాలు, ఏ రాజవంశాలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏంటి, ప్రతి బిట్టు కూడా ఇందులో మనం పొందపరచడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమైన ప్రదేశాలు అంటే ప్లేసెస్ ఏంటివి, ఆ ప్లేసెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనకి బిట్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మొత్తానికి మిస్లీనియస్గా ఇంకేమైనా మిగిలిన్నాయా అనే మిగిలినటువంటి ప్రదేశాలు కావచ్చు, మిగిలినటువంటి ముఖ్యమైన కొంతమంది పాత్రలు కావచ్చు, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత సెకండ్ యూనిట్ ఏంటంటే మహాభారతం. సో మహాభారతం అనే మనకి మన మైండ్లో రాగానే మనకేం గుర్తుకు రావాలి, పర్వాలు గుర్తుకు రావాలి. అంటే మహాభారతంలో మనకి 18 పర్వాలు ఉంటాయి. ఈ 18 పర్వాలకు సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్టు కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ మనకి ఆది పర్వం మొదలుకొని చివరిది ఏంటి,
స్వర్గారోహణ పర్వానికి సంబంధించినటి వరకు మనం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏం గుర్తుకు రావాలి, రామాయణంలో ఎలా అయితే ముఖ్యమైన పాత్రలు ఉన్నాయో ఇందులో కూడా ముఖ్యమైన పాత్రలు, ఇక్కడ ఏవైతే రాజవంశాలు ఉన్నాయో దీనికి సంబంధించిన కూడా రాజవంశాలు, అలానే ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించి, దాని తర్వాత మిస్లీనియస్ బిట్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత థర్డ్ యూనిట్ ఏంటి, భాగవతం. సో ఇక్కడ మనకి భాగవతం అనే ఆ మాట అనే భాగవతం అనేది మనకు గుర్తుకు రాగానే మన మైండ్లో ఏం రావాలి, మహాభారతం గుర్తుకు రాగానే మనకి ఏం రావాలి, పర్వాలు గుర్తుకు రావాలి. సో ఇక్కడ భాగవతం గుర్తుకు రాగానే ఏం రావాలి, స్కందాలు ఉంటాయి. ఎన్ని స్కందములు ఉంటాయి మనకి, 12 స్కందములు ఉంటాయి. మరి ఆ 12 స్కందాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్కి సంబంధించి బిట్స్ అనేది ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఓకే, దాని తర్వాత భాగవతంలో కూడా ముఖ్యమైన పాత్రలు ఏమున్నాయి, ఆ పాత్రలో ఇన్క్లూడ్ అయినటువంటి రాజవంశాలు ఏమున్నాయి, ఈ రాజవంశాలకు సంబంధించి ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయి, ప్రతిదీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకి 4th యూనిట్ ఏంటంటే హిందూ పురాణాలు. ఈ హిందూ పురాణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పురాణాలను గుర్తుకు రాగానే మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి అనేది మన మైండ్లో గుర్తుండాలి. అంటే ఇక్కడ బిట్లు మనకు ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావచ్చు. అంటే పురాణాలు ఒక సైడు, స్కందములు ఒక సైడు, అంటే పురాణాలు, స్కందాలు, వేదాలు, ఉపనిషత్తులు ఒక సైడ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమివ్వచ్చు, ఆ నెంబర్ ఇవ్వచ్చు. 18, 12, 4 ఇలా 8 ఇలా మనకి నెంబర్స్ ఇవ్వచ్చు. అంటే మన మైండ్లో భాగవతం అనే థాట్ రాగానే మనకి ఎన్ని స్కందాలను గుర్తు రావాలి, 12, ఇజంట్ ఇట్. అలానే ఇక్కడ మహాభారతం అనే గుర్తుకు రాగానే ఎన్ని పర్వాలు అని గుర్తుకు రావాలి, 18 పర్వాలు అని గుర్తుకు రావాలి. దాని తర్వాత హిందూ పురాణాలు అనే పదం గుర్తుకు రాగానే మనకి ఎన్ని పర్వాలు ఎన్ని పురాణాలు మనకి గుర్తుకు రావాలంటే 18 పురాణాలు. 18, అష్ట అంటే ఏంటి, 8, దశ అంటే ఏంటి, 10, రెండు కలిపితే 8 + 10 18, అంటే మనకి 18 అంటే 18 పురాణాలు అని గుర్తు చేసి రావాలి. ఓకే, ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చేదానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఓకే, దాని తర్వాత వీటికి హిందూ పురాణాలకు సంబంధించి ముఖ్యమైన ప్రదేశాలు, అలానే మిస్లీనియస్గా ఏమున్నాయో వాటికి సంబంధించి. నెక్స్ట్ 5th యూనిట్ దేవాలయ ఆగమాలు. సో ఆగమ శాస్త్రం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో ఆగమ శాస్త్రానికి సంబంధించి ఈ దేవాలయాలు మనకి హిందూ శాస్త్రాలలో ఉన్నటువంటి విభిన్న ఆగమాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే, వాటికి సంబంధించి వైష్ణవ ఆగమాలకు సంబంధించి, అలానే శైవ ఆగమాలకు సంబంధించి, శాక్తికేయ ఆగమాలకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆగమాలలో మళ్ళీ మనకి ఇవన్నీ ఉన్నాయండి, సబ్ టాపిక్స్. ఓకే, సో ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత 6th యూనిట్ ఒకసారి గమనించండి, హిందూ పండుగలు. అంటే హిందూ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి ఫెస్టివల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన హిందూ ఫిలాసఫీలో కానీ ఈ ఫెస్టివల్స్ ఏమేమి వస్తున్నాయి, సో వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి అనేది మనకు గుర్తుకు రావాలి. అంటే ఫస్ట్ మన హిందూ సంబంధించి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఉగాది, ఆ ఫెస్టివల్. దాని తర్వాత శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, ఈ విధంగా ప్రతి ఫెస్టివల్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయనేది ఇందులో మనకి పొందుపరచడం జరిగింది. దాని తర్వాత మనకి 6th యూనిట్ లలిత కళలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ చిత్రకళలు కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యాలు కావచ్చు, శిల్పం కావచ్చు, అలానే నాటకాలు కావచ్చు, సాహిత్యం ఇంపార్టెంట్. అంటే మనకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వైదిక సంస్కృతి 7th యూనిట్. సో దీనికి సంబంధించి వైదిక మతంలో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే వేదాలకు సంబంధించి, అలానే ఈ 4 వేదాలు, దానికి సంబంధించి బ్రాహ్మణాలు, బ్రాహ్మణం తర్వాత అరణ్యకాలు, అరణ్యకన తర్వాత ఉపవేదాల తర్వాత ఉపనిషత్తులు, దాని తర్వాత వేదాంగాలు, ఇలా ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మహాభారతం, భాగవతం, దాని తర్వాత ఇందులో వైదిక సంస్కృతిలో మనకి ఈ నెంబర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత 8th యూనిట్ వచ్చి అల్వారులు, నాయనాళ్ళు, అద్వైతము, విశిష్ట దైత్వము, అలానే దైత్వము, వీరశైవము.
వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకోవాలి. సో ఇందులో మనం బిట్స్ కన్నా ప్రాక్టీస్ చేయగలిగితే 100% మనకు ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ ఎలా చేయాలో, ఎలా వస్తున్నాయి అనేది మనకి అర్థమైపోతుంది. ఓకే, దాని తర్వాత 9th యూనిట్ వచ్చేసి దత్తత మరియు వారసత్వం. హిందూ సమాజంలో ఒక కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించి నిర్మాణం ఎలా ఉంది, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వారసత్వంగా మనకు వచ్చేటటువంటి ఆస్తులు ఏంటి, అలానే ఇక్కడ దత్తత తీసుకోవడం వల్ల ఆ వ్యక్తికి వచ్చేటటువంటి వారసత్వం ఏ విధంగా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, హిందూ సమాజంలో కుటుంబం యొక్క స్ట్రక్చర్, నిర్మితి, అలానే హిందూ సమాజానికి సంబంధించి దత్తత తీసుకున్నప్పుడు ఆ దత్తత చట్టం ఏం చెబుతుంది, హిందూ సమాజంలో వారసత్వం ఎలా ఉంది, ఈ వారసత్వ చట్టం ఏం చెప్తుంది అని చెప్పేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ బిట్ మనం ఇక్కడ ఇన్క్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి 10, 11, 12 అంటే 10, 11, 12 యూనిట్స్ మనకి యాక్ట్ ఉంటుంది. ఏంటి ఆ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు ధర్మాదాయ చట్టం 1987 అంటే 10, 11, 12 ఇదంతా మనకి యాక్ట్. ఈ యాక్ట్ బైర్ యాక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ బిట్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ ఈ బైర్ యాక్ట్లో మనకి క్వశ్చన్స్ వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది, ప్రీవియస్గా అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ 12 యూనిట్లకు సంబంధించి ఇండెక్స్ అన్నమాట. సో ఒక్కసారి మీరు ఈ బుక్ ఎంత ఇంపార్టెంటో మీకు ఈ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే లాస్ట్ టైం 2022లో 138+ క్వశ్చన్స్ మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఈ బుక్ నుంచి రావడం జరిగింది. సో మళ్ళీ మనకి ఈ ఓల్డ్ స్టూడెంట్స్, అలానే న్యూ స్టూడెంట్స్, సార్ మాకు రివైజ్డ్ ఎడిషన్ కావాలి, మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయండి, అప్డేట్ చేసిన తర్వాత ఇస్తే బుక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ మీకు కొత్తగా మనం దాదాపుగా 600 బిట్స్ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది, 1000 బిట్స్ వరకు ప్రీవియస్ బిట్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో వన్స్ ఈ బిట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100% మనకి జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత కాంపిటీషన్ ఉందో మీరు లాస్ట్ టైం మనం గ్రూప్ 2 ఎగ్జామ్ రాసాం కదా, అప్పుడు మీకు అర్థమైంటుంది. సో కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బుక్ కొంతవరకు మాత్రమే మనం ప్రింట్ చేయడం జరిగింది, లిమిటెడ్ కాపీస్ మాత్రమే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఏ బుక్ స్టాల్లో కానీ, ఏ వ్యక్తి దగ్గర కానీ ఈ బుక్ అవైలబిలిటీలో లేదు. ఒకవేళ ఉంది అంటే అది మనది ఎగ్జాక్ట్ బుక్ కాదు అని అర్థం. కాబట్టి ఈ బుక్ మీకు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసి, మీకు ఒక నెంబర్ చెప్పాను 9010695733కి స్క్రీన్ షాట్, మీ పేమెంట్ 700 రూపీస్ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే వితిన్ 5 days లోపు మీ ఇంటికి కొరియర్ రూపంలో ఈ బుక్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేస్తే మీకు ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.